ఆ ఆశ ప్రభువును చూడాలి. ఆ ఆశ ప్రభువు కొరకు నేను వెళ్ళాలి. ఆ ఆశ ప్రభువు కొరకు నేను ఏదైనా చెయ్యాలి. స్తోత్రం. ఆశ కలిగిన ప్రాణాలను ప్రభువు తృప్తిపరుస్తాడు. హల్లెలూయ. నేను అనుకుంటున్నాను అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది అని ఉంటారు, ఇదిగో నేను చెప్పానా ప్రభు కార్యం చేస్తాడని. నేను చెప్పానా? మీరు బయలుదేరారో లేదో, దేవుడు తిబేరియా నుండి దోణెలను మన కొరకే పంపాడు. ఎక్కండి అంట ఎక్కి ఉంటారు. స్తోత్రం. హైలెస్సా హైలో హైలెస్సా హల్లెలూయా మన పాట హైలెస్సా హైలో హైలెస్సా అని పాడుకుంటూ అద్దరికి వెళ్ళి ఉంటారు. ఈ నావలు ఎవరి కొరకు వెడుతున్నాయి చెప్పండిరా? హల్లెలూయ. వార్డెన్ గారు, వీళ్ళకి సరి అయిన వాక్యం పడట్ల మగపిల్లలకి. మేడం ఎవరు చెప్తున్నారు కానీ వీళ్ళకి ఇంట్రెస్టే లేదు. మగపిల్లలకు పడుతుందరా వాక్యం? పడట్ల మీకు. మీలో ఎవరు కూడా వాక్యం ఇంట్రెస్ట్గా ఇంట్లో నాకు బాధ కలుగుతుంది. ఎవరి కొరకు ఈ నావలు పెడుతున్నాయి అంటలో యేసయ్య కొరకు అని వీళ్ళు అంటున్నారు, కానీ వీళ్ళు అంటలా. అనకపోతే రేపొద్దున ఎగ్జామ్లో సున్నాలేక అంతే. ఇంట్రెస్ట్. ఈ నావలు ఎవరి కొరకు? నీ ప్రయాణం ఎవరి కొరకు కొనసాగుతుంది? ఏమా నీ గురి ఎక్కడికి? నువ్వు దేని కొరకు ధనాన్ని సంపాదిస్తున్నావు? నువ్వు దేని కొరకు ఉద్యోగాన్ని సంపాదిస్తున్నావు? నువ్వు దేని కొరకు సేవను చేస్తున్నావు? నువ్వు దేని కొరకు స్కూల్ కట్టావు? నువ్వు దేని కొరకు హాస్టల్ నడిపిస్తున్నావు? నీవు దేని కొరకు జీవితాన్ని కొనసాగిస్తున్నావు? నీవు దేని కొరకు స్వస్థతను ప్రభువుని అడుగుతున్నావు? గురేది? స్వార్థం కొరకా? ప్రభువు కొరకేనా? ఈ నావలు కపెర్నహూము వైపు ఎందుకు వెళుతున్నాయి తెలుసా? ప్రభు ఎక్కడున్నాడో నావలన్నీ అక్కడికి వస్తాయి. ప్రభు ఎక్కడున్నారో ప్రజలందరూ అక్కడికి వస్తారు. ప్రభు ఎక్కడున్నాడో ధనం అక్కడికి వస్తుంది. ఐ లైక్ దట్ సీన్. శ్రీరంగపురం వింటలా నువ్వు మొత్తుకుంటున్నా కానీ మా వార్డెన్లు ఏం పని చేయట్లా. బాయ్స్ వార్డెన్స్, వీళ్ళకి నేను బుక్ పెట్టమని చెప్పా, రాయించమని చెప్పా. మీరేం చేస్తున్నారు మరి? ఆడపిల్లలు చూడండి ఎట్లా రాసుకుంటున్నారు. ఆ పాయింట్లు వాళ్ళు రాసుకున్నందు చేత రేపొద్దున పరీక్షల్లో కూడా పాయింట్లన్నీ రాస్తారు. రోజు ఆ సుస్మిత వీళ్ళని వేసుకుని వస్తుంది, ఆడపిల్లల్ని వేసుకుని రావట్లా. వీళ్ళే సార్ చదవట్లేదు. ఎందుకని? వీళ్ళు ఇక్కడ వింటలేదు కాబట్టి అక్కడ కూడా వింటలా. మీటింగ్లో కూడా అదే చెప్తున్నా. పట్టుకోమని నువ్వన్నా పట్టుకుని కొంచెం రాయించు. వీడు ఒకడు రాస్తున్నాడు. ఏం రాస్తున్నావు? మెసేజేనా? నువ్వు మెసేజ్ రాయట్లా. ఎక్కడున్నా? ఐ లైక్ దిస్ పాయింట్ అన్నది ఏంటంటే, యేసయ్య ఆ తొట్టిలో ఉన్నప్పుడు, ఏ తొట్టిలో? పశువుల తొట్టెలో, పాకలో ఉన్నప్పుడు గొర్రెల కాపర్లు యేసయ్య దగ్గరకే. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ నజరేతులో యేసయ్య ఉంటే అక్కడికే ప్రజలందరూ. యేసు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తారు ప్రజలు. ప్రభు యేసయ్య నీలో ఉంటే నీ దగ్గరకు కూడా ప్రజలు వస్తారు. హల్లెలూయా. ఇంత బిల్డింగ్ కట్టడం కాదు, ఇంతకన్నా పెద్ద బిల్డింగులు ఉన్నోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఖాళీగా పడి ఏడుస్తున్నాయి ఆ బిల్డింగులన్నీ. ఎందుకని? బిల్డింగులు ఉన్నాయి కానీ ప్రభువు లేడక్కడ. ప్రభువు ఉండాలి. ఈ నావలన్నీ కపెర్నహూము వైపు పోతున్నాయి. నేను అనుకోవడం తిబేరియా నుండి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చినాయి?
యేసయ్య కొరకే వచ్చినాయి. వాళ్ళకి అర్థమైందేంటి? యేసయ్య ఇక్కడ లేడని. ఎక్కడికి పోతున్నాయి? కపెర్నహూముకు పోతున్నాయి. అసలు మా దగ్గరికే వచ్చేవాళ్ళు అయ్యగారు, వాళ్ళు అక్కడికి పోతున్నారు. అక్కడ బాగా నీ దగ్గర ఉంటారా? నీ దగ్గర ప్రభు ఉంటే నీ దగ్గర ఉండేవాళ్ళు. నీ దగ్గర ప్రభువు లేకపోతే అందరూ, వాళ్ళు కాదు మిగిలిన వాళ్ళు కూడా పోతారు. వాళ్ళకి ఎవరు కావాలి? మా మేనత్త కూతురు కూడా వెళ్ళిపోతాయి గారు. మీ మేనత్త కొడుకు కూడా వెళ్ళిపోతాడు. ఎందుకని? ప్రభు అక్కడ. నువ్వు మేనమామ కొడుకు అని రాల, వాళ్ళు ప్రభు ఉన్నాడని వచ్చారు. దేవునికి స్తోత్రం.